The Muslim had Hindu communal response to the Nehru report కానీ సైమన్ కమిషన్ కానీ. ఢిల్లీ ప్రపోజల్స్ ఆఫ్ ముస్లిం లీగ్. ఢిల్లీ ప్రపోజల్స్ ఆఫ్ ముస్లిం లీగ్ which were accepted by the Madras session of the Congress came to be known as Delhi proposals. ఇది ఎవరు యాక్సెప్ట్ చేశారు? కాంగ్రెస్ యాక్సెప్ట్ చేసింది మద్రాస్ సెషన్లో. జాయింట్ ఎలక్టోరేట్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ సపరేట్ ఎలక్టోరేట్స్ విత్ రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ముస్లిమ్స్. జాయింట్ ఎలక్టోరేట్స్ ఉండాలి అందరికీ. ఎలక్టోరేట్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ సపరేట్ ఎలక్టోరేట్స్ విత్ రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ముస్లిమ్స్. 1/3 రిప్రజెంటేషన్ టు ముస్లిమ్స్ ఇన్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ముస్లిమ్స్కి ఇన్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. రిప్రజెంటేషన్ టు ముస్లిమ్స్ ఇన్ పంజాబ్ అండ్ బెంగాల్ ఇన్ ప్రపోర్షన్ టు their population. Formation of 3 new Muslim majority provinces. సింధ్ కానీ, బలూచిస్తాన్ కానీ, నార్త్ వెస్ట్ ఫ్రంటర్ ప్రొవిన్స్ కానీ ఇవి అన్నట్టు 3 ముస్లిం మెజారిటీ ప్రొవిన్సెస్ ఉండాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ పంజాబ్ అండ్ బెంగాల్ ఇన్ ప్రపోర్షన్ టు their population. పంజాబ్లో బెంగాల్లో ముస్లిమ్స్ ఎంత ఉన్నారో పాపులేషన్ దానికి ప్రపోర్షన్గా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. హిందూ మహాసభ ఏం డిమాండ్ చేసిందంటే ఇవన్నీ ముస్లిమ్స్ది. హిందూ మహాసభ ఏం చేసింది? హిందూ మహాసభ వెహిమెంట్లీ అపోజ్డ్ టు ద ప్రపోజల్స్ ఫర్ క్రియేటింగ్ న్యూ ముస్లిం మెజారిటీ ప్రొవిన్సెస్. వాళ్ళకు ముస్లిం మెజారిటీ ప్రొవిన్సెస్ అరేంజ్ చేస్తాను ప్రపోజ్ చేశారు కదా, అది అపోజ్ చేసింది. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ కూడా అపోజ్ చేసింది పంజాబ్లో కానీ బెంగాల్లో కానీ. కాంప్రమైజెస్ వచ్చింది నెహ్రూ రిపోర్ట్లో. టు ద హిందూ కమ్యూనలిస్ట్ ఇంక్లూడెడ్ ద ఫాలోయింగ్. జాయింట్ ఎలక్టోరేట్స్ ప్రపోజ్డ్ ఎవ్రీవేర్. రిజర్వేషన్స్ మాత్రమే ఎక్కడైతే మైనారిటీ ఉంటారో అక్కడ. సింధ్ టు బి డిటాచ్డ్ ఫ్రమ్ ముంబై ఓన్లీ ఆఫ్టర్ డొమినియన్ స్టేటస్ వాజ్ గ్రాంటెడ్ అండ్ సబ్జెక్ట్ టు వెయిటేజ్ గివెన్ టు హిందీ మైనారిటీ ఇన్ సింధ్. ఓకే. పొలిటికల్ స్ట్రక్చర్ ప్రపోజ్డ్ broadly unitary as residual powers rested with the center. జిన్నా ఏం అమెండ్మెంట్స్ ఇచ్చారంటే ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ హెల్డ్ ఎట్ కోల్కత్తా 1928లో టు కన్సిడర్ నెహ్రూ రిపోర్ట్. జిన్నా ముస్లిం లీగ్ తరపున కొన్ని 3 అమెండ్మెంట్స్ ఇచ్చాడు. 1/3 రిప్రజెంటేషన్ ముస్లిమ్స్కి ఇవ్వాలి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. రిజర్వేషన్ టు ముస్లిమ్స్ ఉండాలి బెంగాల్లో, పంజాబ్లో లెజిస్లేచర్లో వాళ్ళ పాపులేషన్కి. ఇట్ అడల్ట్ సఫరేజ్ వాస్ ఎస్టాబ్లిష్డ్. రెసిడ్యువల్ పవర్స్ ఎవరికి ఇవ్వాలి అంటే ప్రొవిన్సెస్కి ఇవ్వాలి అని చెప్పాడు. ఇక్కడనే ఇదన్నట్టు